మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామానికి అనంత మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. పేరు ప్రాంతంలో ఈ సువార్త కూడికలో ఈ రాత్రి వేళ కుటుంబ ప్రార్థన కూడిక దేవుడి మహిమార్థమై జరుగునట్లు ఈ ప్రాంతం కొరకై మానకుండా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ కుటుంబాల్లో క్షేమం కలిగి ప్రతి కుటుంబం ఆశీర్వాదాలతో దీవెనతో మేలుతో నింపబడాలని, ప్రతి కుటుంబం ఆనందంగా ఆరోగ్యంగా ఆశీర్వదించబడాలనేది మా ఆకాంక్ష, మా అభిలాష కూడా. ప్రతి ఒక్కరూ కూడా క్షేమముతో సంతోషాలతో వారి జీవితాలు కొనసాగించాలని మీ పక్షాన కర్మేలు ప్రార్థనా మందిరంలో మానకొండ మందిరం ప్రార్థన చేస్తుంది. అందులో బట్టి ప్రభుని మేము ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు శబ్దయంత్రం ద్వారా వాక్యం వస్తుంది. దయచేసి దేవుని వాక్యాన్ని వినగలిగిన వారు, మన జీవితానికి చాలా సూత్రాలు అవసరం. ఒక ఊరికి వెళ్ళినప్పుడు దారి తెలియకపోతే దారి అడిగి తెలుసుకొని వెళ్తాం. అలాగే ఒక అంగడి తెలియకపోతే అడిగి తెలుసుకొని అంగడికి వెళుతాం. మన జీవితాన్ని గురించి తెలుసుకునే స్థలం దగ్గరికి నీవు ఎప్పుడైనా వెళ్ళావా? నేడు అనే సమయం ఉన్నప్పుడు ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసావా? ఏదైనా మనం కొనాలనుకుంటే పిల్లకాయలు, డాడీ ఈరోజే పోదాం, డాడీ ఇప్పుడే పోదాం పదా, రేపుడు పోదామంటే మాత్రం ఒప్పుకుంటాడా? వాడు ఒప్పుకోడు. ఏం తేజ, ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఆ రోజుకి జరిగిపోవడాలి వాడి జీవితానికి. అప్పుడు వాడికి నెమ్మది, పడుకుంటే ఆనందం. కాబట్టి దేవుని వాక్యములో మనం చదవబోతున్నట్టు వాక్యం చదువుతారండి. ద్వితోపదేశకాండం 30వ అధ్యాయము 15, 16, 20 వచనం దాకా చదువుకుందాం. 5 వచనాలు మనం ఆలోచన చేద్దాం. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడిని యెహోవా ప్రేమించి ఆయన మార్గములు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను అనుసరించి నేడు నేను ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసినడలా నీవు స్వాధీనపరచుకున్నట్లు ప్రవేశించు దేశములో నీ దేవుడిని యెహోవా నిన్ను ఆశీర్వదించును. అయితే నీ హృదయము తిరిగిపోయి నీవు విననొల్లక ఏడవబడిన వాడి అన్య దేవతలను నమస్కరించి పూజించినడలా మీరు నిశ్చయముగా నశించిపోదని స్వాధీనపరచుకుంటూ యోర్దాను దాటిపోటుకు దేశములు అనేక దినములు ఉన్నట్టు నేడు మీకు తెలియజేస్తున్నాను. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి భూమి ఆకాశం మీకు మీ మీద సాక్షులుగా పిలుచుచు ఉన్నాను. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఆయన ప్రమాణం చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణములకును నీ దీర్ఘాయుష్నకు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవు నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడిని యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకున్నట్లు జీవమును కోరుకొనిడి. ప్రభు తన మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, పేరు ప్రాంతములో నాయన చూస్తున్న వారందరూ బట్టి మీకు స్తోత్రాలు. వింటున్న వారందరినీ మీరు ఆశీర్వదించండి. ఈ వాక్యము కొద్ది నిమిషాలు నీ మాటలు మేము మీ మెలని స్వరం వినబోతూ ఉండగా మందరి జీవితాలతో నూతనమైన కార్యము ద్వారా వినువారికి మేలుకరంగాను రక్షణకరంగాను ఈ కూడిక వారి జీవితాలకు దీవెనకరంగా మలిచి సహాయం చేయమని షాలేం స్వరం తిరుపతి యూట్యూబ్ ఛానల్లో వింటున్న వారి జీవితాలకు ప్రభువా నవనూతనమైన కార్యాలు వారి జీవితాలు అనుభవించగలిగిన భాగ్యమును మరి అనుగ్రహించమని యేసు క్రీస్తు వారి నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మనం ఇందులో చదవబడినటువంటి వాక్యము గమనించగా ద్వితోపదేశకాండం మనం చదువుకున్నాం. ద్వి అంటే 2 అని అర్థం. ఎవరికి చెబుతున్నాడంటే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే మీరు ఎలా నడవాలో, మీరు ఎలా బ్రతకాలో, మీరు ఏమై ఉండాలో అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ అధ్యాయంలో మనం చదువుతున్నటువంటి అధ్యాయంలో మనం ఎన్ని వచనాలు చదువుకున్నాము అంటే 15వ వచనం నుంచి 20వ వచనం దాకా మనం చదువుకున్నాం. అందులో చదువుకున్నటువంటి వాక్యాన్ని మనం చూడగా ఎక్కువగా నేడు అనే పదాలు కనిపించాయి. బర్త్డే ఈరోజు అయితే రేపు చేసుకుంటే ఈరోజు చేసుకుంటాం. మామూలుగా ఈరోజే ఏ రోజు బర్త్డే ఆ రోజు చేసుకోవడానికి ఇష్టపడతాం. నేడు అనే మాటలో మనం గమనించాలి.
అంటే దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. నేడు అంటే ఈరోజు, మీరు జాగ్రత్తగా వినండి. మరి రేపు అనే దానికి రూపు లేదు కాబట్టి ఈరోజే మనది, రేపటి వారం మనం కాము. ఈరోజు మన జీవితాన్ని గురించి మనం ఆలోచన చేసుకోవాలి. ఏం ఆలోచించాలంటే, దేవుడు మన ఎదుట కొన్నివి ఉంచాడు, నీ ముందు ఉంచాడు. పేషెంట్కి ముందర బిర్యానీ పెట్టి బన్ను పెడితే వాడు ఏది కోరుకుంటాడా? బన్ను కోరుకుంటాడు, బిర్యానీ కోరుకోడు. ఎందుకు? వాడు పడుకోండి ఎక్కడ? బెడ్ మీద పడుకోవడానికి వాడు ఆశ లేదు. వాడు ఏ ఆశ ఏమంటే, నేను ఆరోగ్యము కావాలి, వాడు జీవించాలి, తన జీవితాలు దినము బ్రతకాలి. దేవుడు అన్నాడు ఒక సూత్రం, మనం బాగా బ్రతకాలంటే, బాగా జీవించాలంటే ఏం చేయమని చెప్పంటే, నేడు మీరు నన్ను ఏం చేయాలంట, మీరు ప్రేమించాలి. ఎవరు ఎక్కువగా దేవుని ప్రేమిస్తారో వారిని దేవుడు ఎక్కువగా ప్రేమిస్తాడు. అంతేనా కదా? మనం ప్రేమిస్తే ప్రేమిస్తారు, మనం చూస్తే చూస్తారు, మనం వెళితే వాళ్ళు వస్తారు. ఏందమ్మా పొరలు కూరంటే, ఏందమ్మా తీయకూరంటే. ఈరోజు అది ఒక్కప్పుడు నానుడి. ఇప్పుడు ఏమైపోయిందంటే, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు. ఈ యొక్క నానుడి ఈ నేటి దినాలలో, ఈ యొక్క కంప్యూటర్ యుగాలలో మనం వింటున్నటువంటి విషయాలే. ఎవరైనా కూడా సరే ఆలోచింపజేసేది. కానీ దేవుని వాక్యమును చదువుతుండగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఏమైనా రాయబడిందంటే, మీరు నన్ను ప్రేమిస్తే మీరు బాగా బ్రతుకుతారు. ఎవరిని ప్రేమించాలి? ఒకడు ప్రేమిస్తున్నాడంటే ప్రేమ క్రియలో కనిపించాలి, క్రియలో మాటలో కనిపించాలి. కొందరు మాటలో కనిపిస్తున్నా కానీ ఏముండదు, క్రియలో ఉండదు. ఒకడు దేవుని కలిగి నేను పూజారి అని చెప్పుకున్నాను అనుకోండి, పూజారి ఆడ ఉండాలి, బళ్ళో ఉంటే ఆడవుతుంది. అది కరెక్ట్ మాట, అయ్యోరు అవుతాడంట. మరి ఆవిడ కూడా అయ్యోరు అంటారుగా, ఆడే ఉంటారు. అక్కడ వేరు ఇక్కడ వేరు, అది ఆ అయ్యోరు వేరు ఈ అయ్యోరు వేరు. నువ్వు ఎక్కడ ఉంటే దాని గౌరవం ఆలోచించాలి. దేవుని నమ్ముకున్నామని మనం ఎక్కడ ఉండాలి? దేవుని నమ్ముకున్న వాళ్ళు దేవునితో బ్రతుకుతారు. సముద్రానికి వెళ్ళినాడు, సముద్రంలో దిగి కాలు పెట్టేది వద్దంటే సముద్రం మునక్కుండా వస్తాడు. ఎవరైనా ఇంకెప్పుడు రాబోతామో, మళ్ళీ ఎప్పుడు చూడబోతామో, మళ్ళీ ఎప్పుడు రాబోతామో, అది ఉంటానో ఉండనో, ఎవరు బాధ వాళ్ళది. ఉంటానో ఉండనో, ఏదేమైనా కానీ మునిగిలేసేద్దాం అంతే. ఆలోచించేద్దాం. దేవుడు నేడు అని ఉండగానే, నేడు అని ఉండగానే రేపు కాదు, ఈరోజు ఈ దినం నువ్వు దేవుని ప్రేమిస్తే, మీరు నన్ను ప్రేమిస్తే, అక్కడ రాయబడిన మాట, ఇక్కడ ప్రేమను కూడా చాలా వివరంగా రాశాడు దేవుడు. దేవుని ప్రేమిస్తే అన్నాడు 20 వచనం చివరిలో, నీ దేవుడిని యెహోవాను ప్రేమించి హత్తుకుంటే. ఆ మాటలు చూస్తున్నావు. ఎప్పుడో కాదు, నీ అవసరంలో కాదు, నీ అక్కరలో కాదు, ఆ రోజు అంటే నువ్వు దేవుని ఈ రోజు నమ్మితే నీకు జరిగేటువంటి గొప్ప కార్యాలు నేడు అని రాయబడింది. దేవుడు ఎలాంటి వాడంటే, నిన్న నేడు నిరంతరం ఎట్టున్నాడు, ఆయన ఏకరీతిగా ఉన్నవాడు. దేవుడు మారడు, కానీ మనం ఏమవుతున్నాం? మనం మారిపోతున్నాం. సెల్ ఫోన్లకు మారిపోతున్నాం, మాటలకు మారిపోతున్నాం, కష్టానికి మారిపోతున్నాం, కన్నీళ్లకు మారిపోతున్నాం, వ్యాధనకు మారిపోతున్నాం, రోగాలకు మారిపోతున్నాం. మన జీవితమే ఏంది? దేవుడు అన్నాడు, మీకు ద్విమనస్సు కలిగిన వారు అన్నాడు. అందుకే ఇశ్రాయేలు ప్రజలకు రెండవసారి రాశాడు దేవుడు. అంటే వాళ్ళకి ఏ మనసు ఉంది? 2 మనసులు కలిగిన వాళ్ళు, ఒక్క మనసు కాదు. కొంతమంది అంటే వీడికి 2 సుడులు అంటారు. సుడి కూడా అంట ఎందుకు వచ్చింది? ఏమో, అది దేవుని చెప్తాం, అది సృష్టి. అంటే దేవుడు ప్రతి దాంట్లో ఏం చేశాడే, దేవుడు కూడా జంట పెట్టాడు కానీ ఒకనే పెట్టలా. సృష్టిలోనే దేవుడు ఏం చేశాడు? జతలు పెట్టాడు. ప్రకృతిలో ప్రతి జీవుల్ని జతలు చేశాడు. జతలు చేశాడు. అంటే దేవుడికి అర్థమైపోయింది, వీళ్ళు ద్విమనస్సు కలిగిన వారు, చంచలమైన మనస్సు కలిగిన వారు, అస్థిరమైనటువంటి వారు, స్థిరమైన జీవితం ఉండదు. ఇప్పుడున్న మనస్సు, ఇప్పుడున్న సంతోషం మరలా వారు అనుభవించరు. దేవుడు చేసిన మేలు ఉపకారాలు వీళ్ళకి గుర్తుండదు. చేపలు తిన్నాం ఈరోజు అంటే అనుకోండి, దాన్ని ఎంత కడిగినా
ఆ ఇల్లు ఎట్టుంటుంది? ఆటోమేటిక్గా ఉంటుందా ఉండదండి? ఆటోమేటిక్ ఒకరోజు 2 రోజులు 3 రోజులకే అది దాని కాలం అది మానేత పరిస్థితి చూస్తున్నాం. మన జీవితాల్లో దేవుడు ఎంత చేసినా ఆయన గుర్తుపెట్టుకుంటున్నాడు, మనం ప్రేమిస్తున్నాడు, కానీ మనం సరిగ్గా ఆయన్ని ప్రేమించలేకపోతున్నాం. మనం ఎప్పుడు ప్రేమిస్తామంటే జరిగితే, కలిగితే, వస్తే, దొరికితే దేవుని ప్రేమిస్తాం. ఒకవేళ రాకపోతే, ఒకవేళ కలగకపోతే, ఒకవేళ ఇవ్వకపోతే ఏమి దేవుళ్ళే కానీ అంటాం. దేవుణ్ణి ఒక కోణంలోగా చూడాల్సింది, రెండవ కోణంలో కూడా చూడండి. ఆయన ఎంత ఉగ్ర నేత్రం కలిగిన వాడో. మనం ప్రేమించకపోతే నష్టపోయేది ఎవరు? మనమే నష్టపోతాం. దేవుని ప్రేమించకపోతే నేను పోతా బాగుంటాడు వీడు, పిల్లోడు అలిగి వెళ్ళిపోతాడు. పోరా, ముద్దెత్తుకుంటే ఆడికి రావాలా? వస్తుందిరా, నువ్వు ఆ రోజుగా వస్తావు. ఆలోచన చేయండి. దేవుడు ఒక కోణంలో చూస్తాడు, రెండవ కోణంలో నిన్ను మళ్ళా వదలడు. నేను ఎలా పట్టుకొని రావాలో, ఎలా నడిపించాలో, ఎలా చూడాలో, ఎలాగూ నేను తన రూపురేఖలనికి మార్చుకోవాలో ఆయన ప్రయత్నం చేస్తాడు. నేను వదలడు ఆయన. నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నావేమో, బాధలో ఉన్నావేమో, నీ కష్టాన్ని చూస్తాడు, నీ కన్నీళ్ళను దేవుడు చూస్తాడు. చూసి నీకేది కావాలో నీ దేవుడు నీ పక్షాన సహాయం చేస్తాడు. ఒకవేళ మనం దేవుని సరిగ్గా ప్రేమించలేకపోవచ్చేమో, అయినా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. చూస్తాడు, ఎట్లో ఒకటి నిన్ను నడిపించడానికి ట్రై చేస్తాడు. దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడమ్మా బాబు, అవకాశం ఇస్తున్నాడు. గ్రామస్తులారా, దేవుడు ఈ సువార్త నీకు ఒక అవకాశంలో నువ్వు అనుభవించు, అవకాశాన్ని అంగీకరించు, అవకాశాన్ని అవలంబించు. అప్పుడు నీ జీవితం గొప్ప మార్పులో కలుగుతుంది. నేడు అనే పదాలు ఎక్కడ చూస్తాను. నేడు నీకు జీవం ఉంచాను, నేడు మీకు ఏం కలిగించాను అన్నాడు దేవుడు. నేను నీకు జీవం ఇచ్చాను, మేలు అన్నాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఆయన హెబ్రీ 13:8 ఒక మాట చదువుతారా? హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం చూడు. అది ఆయన ఒకటే రీతిగా ఉన్న దేవుడు కాబట్టి ఆయన ఎటువంటి మేలులు చేస్తాడో, ఎటువంటి ఆశీర్వాదాలు ఇస్తాడో, ఎటువంటి సహాయం చేస్తాడో నువ్వు ఈ రాత్రి వెళ్ళాలి. యేసుక్రీస్తు దేవుని గురించి ఈ రాత్రి పరిచయం చేస్తున్న ఈ గ్రామంలో అనేక సందర్భాల్లో కూడా యేసయ్యను పరిచయం చేశాం. పరలోకం నుంచి దిగి వచ్చిన దేవుడిని, నీ కొరకు నా కొరకు రక్తం కార్చిన దేవుడిని పరిచయం చేశాం. పాపాల కొరకై ప్రభువు తన ప్రాణం పెట్టాడని మీకు పరిచయం చేశాం. అయితే జకర్యా గ్రంథంలో ఒక మాట చదువుతారండి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. జకర్యా గ్రంథం 9:12. జకర్యా 9:12 పాత గ్రంథంలో. బంధకములో పడి ఉండి నిరీక్షణ కలిగిన వారులారా మరలా ప్రవేశించండి. రెండంతలుగా మేలు చేస్తానని నేను నీకు చెప్తున్నాను. ఎప్పుడు? నేడు బంధకములో ఈ రాత్రి వేళ ఉన్నారు. ఏ బంధకాలు? దేవుని ప్రేమించిన బంధకాలు, దేవునితో గడపని బంధకాలు, దేవుని అంటే కోప్పడే బంధకాలు, దేవునికి వ్యతిరేకంగా జీవించే బంధకాలు, దేవుడు నచ్చని పనులు చేసే బంధకాలు, లోకములో మునిగిపోయిన బంధకాలు, లోకముతో కలిసిపోయిన బంధకాలు, పాపాన్ని జురుకుంటున్న బంధకాలు, దేవునికి అవిధేయమైన పనులు చేస్తున్న బంధకాలు, ఉగ్రత అనే బంధకాలు, దేవుని కోపం రగులుతున్న బంధకాలు ఒకవేళ ఈ రాత్రి వేళ నువ్వు నివసిస్తున్నావేమో, ఒకవేళ ఈ రాత్రి నువ్వు అనుభవిస్తున్నావు. ఏ బంధకాల మధ్యలో నువ్వు బంధించబడ్డావు, ఏ వ్యసనాల్లో నువ్వు బంధించబడ్డావు, ఏ కన్నీళ్ళ గుండా నువ్వు బంధించబడ్డావు, ఏ కష్టాల గుండా నువ్వు బంధించబడ్డావు, ఏ అవమానాల గుండా నువ్వు బంధించబడ్డావు, ఎటువంటి ఆటుపాట్ల మధ్యలో నీ కుటుంబంలో, నీ గ్రామంలో నువ్వు బంధించబడ్డావు. ఆయన అన్నాడు, నేడు అన్నాడు. నీ బంధకాలను విడిపించడానికి, నీ బంధకాలు తెంచివేయడానికి, నీ బంధకాల నుంచి నిన్ను మరి ఆ బానిస బ్రతుకు నుంచి నీ కట్లు తెంపడానికి నేనున్నాను. నేనంటే ఎవరంటే నేను కాదు, మురళి కాదు, ఆయన పేరే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఈ లోకంలో ఎంతోమంది నమ్మి నువ్వు మోసపోయినవేమో.
ఈ రాత్రి ఒక్కసారి యేసుప్రభు నమ్ముకోవడానికి ప్రయత్నించే చూడు. ఒక్కసారి చూడు, యెహోవా ఉత్తముడని నువ్వు రుచి చూడు, నీకు అర్థమవుతుంది ఆయన ఎంతగా నువ్వు నీ బంధకాల నుంచి నేను విడిపిస్తాడో. నీ బ్రతుకు జీవితం చీకటిలో నీ బ్రతుకుని మధ్యాహ్న కాలమందు వెలుగు వలె చేస్తాడు ఆయన. అస్తమించే సూర్యుడు కాదు నీ బ్రతుకు జీవితం, ఉదయించే సూర్యుడి వలె నీ కుటుంబాన్ని రెడీ చేస్తాడు. అయితే నువ్వేం చేయాలి? అక్కడ రాయబడిన మాట, నేడు అనే సమయం ఉన్నప్పుడే, ఆ రోజే, ఆ క్షణమే, అప్పుడే. పడవలో పోతూ ఉంటాం అనుకోండి, ప్రమాదం జరిగింది, అయ్యా నన్ను కాపాడంటే రేపు కాపాడుతానంటే ఎట్టుంటుందా? రేపేం చచ్చిపోతాను, ముందు నా పట్టుకో, ఇప్పుడు కాపాడు, అప్పుడు రేపు అని చూస్తాడు, అప్పుడే పడతాడని. అప్పుడే కొన్ని విషయాలు అంగీకరించాలి, కొన్ని విషయాలు అంగీకరించకూడదు. ప్రమాదంలో సహాయం అప్పుడే జరగాలి. ఏమండి, ప్రమాదంలో సహాయం అప్పుడే జరగాలి, ఆలస్యమైన తర్వాత కాదు, అంత ప్రాణం పోయినప్పుడు కాదు. ఒక్క 5 నిమిషాలు కానీ హాస్పిటల్కి కానీ తీసుకొచ్చుంటే బతికిపోయిండేవాడు కదండి. ఆ సమయంలో, ఆ క్షణంలో ఆ అవసరత తీరితేనే. ఈ రాత్రి వేళ మరలా చదువుదాం వాక్యాన్ని. జకరియా గ్రంథంలో 9:12. నేడు నీకు చేసే మేలు ఈ రాత్రి వేళ యేసుక్రీస్తు. చదువు నాయన. బంధకములలో పడి ఉండి అంటే ఇంకా అక్కడ ఉన్నావా? ఏ బంధకాలో, ఏ పాపములో, ఏ వ్యసనములో, ఏ దుర్మార్గంలో, ఏ పాపములో నువ్వు అంటుబడి ఊబిలో పడిపోయి, దిగిపోయి, కృంగిపోయి, పట్టబడి ఉన్నావో. నెక్స్ట్ అంటే వీళ్ళకి అర్థమైంది, నేను పడిపోతే నన్ను లేపేవారు ఉన్నారని తెలుసు, నేను ఏ రోజుకైనా బాగుపడతానని ఆలోచిస్తున్నాడు. నిరీక్షణ గలవారులారా అంటే ఎట్టయినా నేను మరలా బుద్ధి లేక పడిపోయినాను, తెలియకుండా పడిపోయినాను, మోసపోయి పడిపోయాను. అయితే దేవుని నమ్ముతున్నాను, రాత్రి వేళ నేను నిరీక్షణ కలిగిన వాడే ఉన్నాను. నెక్స్ట్, అమ్మా నువ్వు పడిపోయినావు, నువ్వే లేయాలి, ఎవరు నేను లేపరు, నువ్వే లేచుకోవడానికి ప్రయత్నించాలి. నీ కోటను, నీ జీవితాన్ని నువ్వే కట్టుకోవాలి. నెక్స్ట్, ఎట్ట చేస్తాడంట? నువ్వు కట్టుకోవడానికి ప్రయత్నం చేసే ఆ మనసు నీకు వస్తే, ఈ రాత్రి వేళ ఆ ఆలోచన నీకు వస్తే, ఆ బుద్ధి నీకు వస్తే, మారాలి, నా కుటుంబం మారాలి, నేను మారాలి, నా కుటుంబం మారాలి, నా బిడ్డలు మారాలి అనుకునే మనసు నీకు వస్తే, ఆటోమేటిక్గా దేవుడు ఏం చేస్తాడు తెలిసిన? 2 అన్నాడు. నీ మనసు మారడమే ఆలస్యం, అంతే. ఏమవుతుందా? ఆటోమేటిక్గా 2 మేలు, 1 కాదు, 2 మేలు చేస్తానన్నాడు. యేసేపు కూడా దీవెనకరంగానే బ్రతికాడు, కానీ సొంత అన్నలు కొట్టి గుంటలు పడేసి వెళ్ళిపోయారు, ఐగుప్తులు కమ్మారు. కానీ దేవుడు అతను ఏం చేశాడట? అద్భుతకరంగా మేలు చేశాడు. తర్వాత యేసేపు అంటాడు, అన్నలు నాకు కీడు చేయ ఉద్దేశించరు, కానీ అయితే దేవుడు నా మేలు కొరకే చేశాడు అన్నాడు. ఆదికాండం 50వ అధ్యాయం అంటాడు, నా మేలు కొరకే చేశాడు దేవుడు అన్నాడు. కొన్ని సందర్భాల్లో నీ జీవితం శ్రమల కొలిమి వెళుతుందంటే ఒకవేళ బహుశా అది మేలు కొరకేమో. ఆలోచించాయి. నేడు నీకు మేలు చేస్తానని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన లోకం కాదండి, వాగ్దానం చేసిన వాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజలతో అన్నాడు, నేడు నేను మీ ఎదుట ఏమిటను జీవమును ఉంచానన్నాడు. నువ్వు దాన్ని కోరుకో, నన్ను ప్రేమించి నన్ను కోరుకో అన్నాడు. ప్రేమించి కోరుకోవాలి, ప్రేమించకుండా కోరకూడదు. దేవునితో ఉండి కోరుకోవాలి, దేవుని అడిగి కోరుకోవాలి. ఆ మాటను మీరు అర్థం చేసుకోండి. వేళ 2 మేలు చేస్తాడు. 1, నేడు నీకు దేవుడు ఏం చేయబోతున్నాడు? చేస్తాడు. బంధకములో ఉండి నిరీక్షణ కలిగి మరలా మీరు మీ కోట గోడలు కట్టుకుంటే నీకు ఖచ్చితంగా దేవుడు మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. మరొక మాట చూద్దారండి. 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 46 వచనం చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథం 17:46. నేడు అనే మాటలో ఈ దినం అంటే ఆ రోజే అని అర్థం. ఆ దినం అన్నా ఏమండి, ఈ దినం అంటే అక్కడ రాయబడే మాట అంటే నేడు అని అర్థం అని రాసుకోవాలి.
అంటే ఇప్పుడు ఎలా రాద్దాం? నేడు చదువు నాయన. నేడు ఈ దినమున నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తగవేస్తాను. సందర్భాన్ని వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఒక పెద్ద సమస్య వచ్చింది ఇశ్రాయేలు ప్రజలకి. సైనికులు ఉన్నారు, సైన్యాధిపతులు ఉన్నారు, రాజులు ఉన్నారు, యుద్ధ వీరులు ఉన్నారు, అన్నీ ఉన్నాయి, కానీ యుద్ధం చేసే కెపాసిటీ వాళ్ళకి లేదు. ఎందుకంటే ఫిలిష్తీయుడి నుంచి భయపడుతున్నాడు. అతని పేరు గొల్యాతు. బాలుడైన వాడు, యుద్ధాభ్యాసం లేనివాడు, శక్తి కలిగి, ప్రభు కొరకు రోషం కలిగి దేవుని కొరకై పోరాడడానికి వచ్చాడు. ఈ దినమున నేడు నీ మీదకి వస్తున్నాను, యెహోవా పేరట ఈ దినమునే నీ మీదకి వస్తున్నాను అని పోరాడి దేవుని నామాన్ని దూషించడానికి సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. మొత్తం మీద ఏం చేశాడు తెలుసండి? ఫిలిష్తీయుని యొక్క గొల్యాతు తల తెగ నరికి వేశాడు. ఎప్పుడైతే తెగ నరికి వేశాడో ఇశ్రాయేలు ప్రజలందరికీ ఏం కలిగింది? మేలు జరిగింది. మేలు ఎక్కడ జరిగిందో తెలుసా? ఆ రోజు దావీదు కానీ పోకపోతే వాళ్ళకు మేలు జరిగేది కాదు. ఏం జరిగేది కాదు? మేలు జరిగేది కాదు. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకు మేలు జరిగేది కాదు. ఈరోజు అంటే అక్కడ వాళ్ళు విజయం పొందారు. ఓడిపోతున్న వారి మధ్యలో వారికి ఏమొచ్చింది? విజయం వచ్చింది. అమ్మా, ఈరోజు బిడ్డలకి ఏమొచ్చిందంట? ఈ కుటుంబ పిల్లలందరికీ ఏమొచ్చింది? విజయం వచ్చింది. ఓడిపోలే ఈ బిడ్డలు ఏసన్న కుటుంబ పిల్లలు ఓడిపోలా. ఎగ్జామ్లో ఏమొచ్చింది వాళ్ళకి? దేవుడు ఏదో ఒక స్థాయిలో, ఒక మార్కులతో, ఒక విధంగా ఆ పిల్లలు ప్రభువుని ఆరాధిస్తుండగా, ప్రభుని గణపరుస్తూ ఉంటే, ఆ కుటుంబం దేవుని దగ్గరికి వస్తూ ఉంటే దేవుడు ఆ కుటుంబానికి ఏమి ఇచ్చాడు? విజయం ఇచ్చాడు. నేడు మనం చూస్తున్నాం, అవునా కదా? నేడు మనం చూస్తున్నాం. అంటే మన జీవితాల్లో మనం దేవుని ఎంతగా ప్రేమిస్తుంటే అంత విజయాలు అనుభవిస్తాం. ఎప్పుడు కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళు, దేవుని దగ్గరికి వెళ్ళిన వాళ్ళు చెడిపోలేదు. దేవుడు అంచెలంచెలుగా ఏం చేస్తున్నాడండి? ఆశీర్వదించాడు. అందుకే రాయబడే మాట, విజయం పొందారు వాళ్ళు. దేవుని ప్రేమించిన వారికి ఏమొచ్చింది ఇప్పుడు? విజయం. నేడు విజయం. ఒక స్థాయి వచ్చింది, సీట్లు వచ్చాయి, బిడ్డలు పరీక్షలో పాస్ అయ్యారు, చక్కటి మార్కులు దేవుడు నడిపించాడు. ఏమండి, హాస్టల్లో ఉన్నప్పటికీ ఇక్కడ అద్భుతమైన కార్యాలు దేవుడు చేశాడు. ఒకసారి ఒక పిల్లడు, సార్ నేను విజయవంతుడైనా సార్ అన్నాడు. కంగ్రాచులేషన్ అన్నాను. ఏమరన్నా? సార్ నా మండలంలో సార్ నేనే ఫస్ట్ సార్ అన్నాడు. కంగ్రాచులేషన్ అన్నాను. ఎంతమంది ఎగ్జామ్ రాశారంటే ఒక్కడే సార్ అన్నాడు. ఎంతమంది అట్ట? ఒక్కడే. ఎంతమంది రాసినారంటే పాస్ అయితే వెరీ గుడ్ అన్నాను. ఎంతమంది అంటే ఒక్కడే అన్నాడు. ఎందుకంటే సైన్స్ గ్రూప్ నేను ఒక్కడే సార్ అన్నాడు. ఊరే మండలానికి ఫస్టా? ఎంతమంది అంటే ఒక్కడే అంట. అసలు నేను ఇంతవరకు వెళ్ళా 20 ఏళ్ళు టీచింగ్ ఫీల్డ్లో, నేను ఆ పదవి వినలేదు ఎప్పుడు కూడా. ఎంత రేట్ అన్నాడు అనుకున్నా నేను. అంటే ఆలోచన చేయండి. దేవుడు నమ్ముకున్న వారికి ఎప్పుడు కూడా ఏం చేస్తాడు దేవుడు? ఓటమి చేయడు. దేవుని ప్రేమించాలి, చదువును ప్రేమించాలి. కొంతమందిని ఏం చేస్తాడు? చదువును ప్రేమించుకో, లాస్ట్లో ఎంత భక్తి అంటే కుదరదు, అవాబువారును కుదరదు. కొంతమంది రావలేకపోతే నీకు భూగాడి నుంచి వచ్చింది అంటాడు. ఆలోచన చేయండి. దేవుని వాక్యాన్ని ఎంతగా పఠిస్తే, చదువుని ఎంతగా చదివితే, ఈ వయసులో చదవకపోతే ఇంకే వయసులో చదువుతావు? ఈ వయసులో చదువుకోకపోతే, ఈ వయసులో కాలేజీలో పోకపోతే, ఈ వయసులో ధ్యానం చేయకపోతే ఇంకే వయసులో చేస్తావు? ఊగిపోయిన తర్వాత చదవాలంటే అవుతుందా? కుదరదు. యవ్వన కాలం ఉన్నప్పుడే చదవగలిగిన బలాన్ని నువ్వు చదవాలి, నేర్చుకోగలగాలి. ఆ రోజు బాలుడే కానీ ప్రభు కొరకు రోషంగా బ్రతికాడు. ఆ రోజే విజయం కలిగింది, మరుసటి రోజు కాదు. ఏ రోజు యుద్ధానికి దావీదు వెళ్ళాడో ఆ రోజే విజయం వచ్చింది. అది దేవుని పిల్లలకి ఏ రోజు అడుగు పెట్టి రాస్తారో ఆ రోజే విజయం ఇస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన న్యాయకర్త. ఆయన న్యాయకర్త. ఈయన ధర్మతేజ. ఈయన ధర్మతేజ. తేజ అంటే ధర్మతేజ అంట. ధర్మమే గెలుస్తుంది ఎప్పుడు. చదువు ఎప్పుడు ఓడినివ్వదు. చదువుకోని ఎప్పుడు ఓడిపోరు, అవమానించబడరు, గెలుస్తారు. దేవుని జ్ఞానం వారికి ఉన్నప్పుడు ఎక్కడైనా సరే విజయవంతంగా
వారి జీవితాలు ముగించబడతాయి. కాబట్టి మనం చదువుకున్నాము, నేడు మేలు నేడు విజయం. ఈ కుటుంబానికి ఏం కలిగింది? మేలు జరిగింది. ఈ కుటుంబానికి ఏం జరిగింది? విజయం కలిగింది. అంత మాత్రమే కదా. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 19 వచ్చి చదువుకుందాం. ఆయన ప్రేమిస్తే, ఆయన అనుసరిస్తే, ఆయన వెంబడిస్తే జరిగినటువంటి విషయాలు. హగ్గయి గ్రంథం 2:19 మనం ఎరిగిన సత్యాలే. కొట్లలో ధాన్యం ఉన్నట్లు దానిమ్మ చెట్లైనను ఒలివ చెట్లను ఇది మొదలుకొని అంటే ఇది అంటే ఈ రోజు నేడే ఈరోజే నిన్ను ఏం చేస్తాను? ఆశీర్వదిస్తానన్నాడు. ఏ విషయంలో ఆశీర్వాదం కావాలి? పిల్లకాయలకు ఆశీర్వాదం ఏం కావాలి? యవనస్తుల ఆశీర్వాదం ఏం కావాలంటే వాళ్ళు అడగని చెప్తారు. వాళ్ళకి ఎన్ని ఆశలు ఏ చెప్తారు. పెద్దవాళ్ళు అడగని చెప్పాలి, అయ్యా ఆ అప్పులు వడ్డీ కట్టేది అటు తీరిపోతే, ఆ లోన్ అటు తిరిగిపోతే, ఇది మా ఆశీర్వాదం. ఇది లోకం యొక్క ఆశలు. ఆత్మీయతలో ఆశలు ఎన్నో ఉన్నాయి. ఏమండి, పరలోకం ఆశ మనకు ఉండడం, అయ్యా బ్రతికినంత వరకు ప్రభుతో బ్రతకడం, అది ఒక ఆశ ఉండాలి. నేడు నీకు ఆశీర్వాదం అన్నాడు దేవుని. నేడు నీకు ఆశీర్వాదం అన్నాడు. ఆ మాట మనం చూస్తూ ఉన్నాం. చివరిగా ఒక వచనం చదివి మనం ముగిద్దాం ఈ కార్యక్రమం. నిర్గమాకాండం 14:13. నిర్గమ 14:13. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలిచిచుండు. చూడండి, నేడు కలుగజేయు రక్షణ. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి ప్రయాణం అవుతున్నారు. వెనకాల శత్రు సైన్యం ప్రారంభించబడింది. వారు రథాలతోనూ సైన్యములతోనూ బయలుదేరి వస్తున్నారు ఐగుప్తులు. ముందర ఎర్ర సముద్రం అడ్డుగా ఉంది. అప్పుడు దేవుడు వారికి ఏం చేయాలి? ఎర్ర సముద్రమును చేల్చకపోయి నడిపించకపోతే వీళ్ళు వాళ్ళ చేతులు ఏమవ్వాలా? వాళ్ళు బందీలుగా చంపేస్తారు. వాళ్ళు వెళ్ళిపోయి వచ్చారు కాబట్టి వాళ్ళ చేతులు చచ్చిపోతామని భయపడుతున్నప్పుడు నేడు మీకేం చేస్తున్నాడు? రక్షణ. నేను మిమ్మల్ని రక్షిస్తాను. ఈ కుటుంబానికి ఏం కలిగించాడండి? అన్న ఎన్ని సంవత్సరాలుగా ఆటో తోలుతున్నాడు. దేవుడు ఏం చేశాడు? ఆయన్ని ఎంత రక్షిస్తున్నాడు తెలుసా? అందుకు కృతజ్ఞతగా ఆయన బ్రతకాలి. మనం మర్చిపోయినా ఆయన మరవలేదు. తల్లి తన చంటు బిడ్డను మరచనేమో కానీ నేను నిన్ను మరవను, నరచేతులు నేను చిక్కున్నాను ఆయన అన్నాడు. పేరు ఏం పేరు? ఈ కుటుంబానికి యజమాని పేరేమో మీరందరూ చెప్పాలి. యేసు ఉండాలి. ఆ పేరుకు తగినట్టుగా బ్రతకాలి. ఎందుకో తెలుసా? మన పేరు పిలిచేటప్పుడు మన యోగ్యత కూడా కనిపించాలడ. పేరు పెట్టుకోవడం తగిన జీవితం కూడా ప్రభుని చూపించాలి. ఒక్కొక్క పేరుకు ఒక్కొక్క అర్థం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. యేసు క్రీస్తు ఒక రక్షకుడిగా సర్వమానవాళి కొరకు వచ్చాడు. పాపములో శాపంలో ఉన్న వారిని రక్షించడానికి సిలువలో ఆయన యజ్ఞపశం అయిపోయాడు, బలిపశం అయిపోయాడు. తన రక్తమే కార్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన మన కొరకే సిలువలో వధించబడ్డాడు. ఆయన కొడుతూ ఉంటే, ఆయన పొడుస్తూ ఉంటే, ఆయన గుచ్చుతూ ఉంటే, తల మీద ముళ్ళ కిరీటం, చేతుల కాళ్ళను చెలబిగించి ఆయన దారులుగా కొరడాలతో కొడుతుంటే ఇక్కడ బదులు మాట్లాడలేదు, దూషించలేదు, హేళన చేయలేదు, అపహాసం చేయలేదు. మరి ఆయన పిడిగుద్దులు వద్దలేదు. యేసు ప్రభువారు ప్రేమించాడు లోకాన్ని, శత్రువులను ప్రేమించాడు, పగవారిని ప్రేమించాడు, కొట్టిన వారిని ప్రేమించాడు. తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు ప్రభువా, వీరు క్షమించనని యేసు ప్రభువారు తన ప్రేమను వ్యక్తపరిచాడు. లోకాన్ని ప్రేమించాడు కాబట్టే ఇంకా బ్రతికుంది లోకం. ఆయన ప్రేమ లేకపోయింటే మనం ఏమవుతాం? మనం ఏమైపోయి ఉంటాము? నీ కొరకే రక్తం ఖర్చు చనిపోయాడు, తిరిగి లేచాడు. నమ్మితే ఏముంది తెలుసు నీకు? పరలోక రాజ్యం. ఆ రాజ్యంలో బంగారు వీధులు, దేవునితో ఉండే భాగ్యం అమ్మ. ఈ కుటుంబానికి మేలు, ఈ కుటుంబానికి విజయం, ఈ కుటుంబానికి ఆశీర్వాదం, ఈ కుటుంబానికి రక్షణ కలిగింది. ఈ పేరూరు ప్రాంతంలో ఈ కుటుంబానికి ఎంత రక్షణ బిడ్డలను రక్షించాడు. హాస్టల్లో ఉన్నారు. దేవుడు ముగ్గురు బిడ్డల పట్ల, మరి తల్లిదండ్రుల పట్ల, కుటుంబం పట్ల, ప్రయాణాల పట్ల ఎంత సంరక్షణ, ఎంత భద్రత, ఎంత మేలు, ఎంత విజయాలు బిడ్డలు. అవునండి, బిడ్డలు చాకాలంటే కాలేజీలో ఫీజులు ఎట్లున్నాయి,
పోను రాని వాళ్ళ ట్రావెలింగ్, వాళ్ళ అవసరాలు, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ